హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకుంటండి. తెలంగాణలో గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు. వాస్తవానికి గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే జూన్ తర్వాతే వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నదో మనకు మార్చ్ 25 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. ఈ ఎవరైతే ఈ ఓటీఆర్ కనుక చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోవాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ఓటీఆర్ చేసుకున్న వాళ్ళే ఎలిజిబిలిటీ అనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయానికి వస్తే మనకు గ్రూప్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్, గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్, గ్రూప్ 3, గ్రూప్ 4 మిగతా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి కనుక చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ దాదాపుగా 200 నుంచి 300 వరకు కూడా వచ్చేటటువంటి నోటిఫికేషన్లో పోస్టులను ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఎందుకంటే మరి ఆల్రెడీ మనకు డీజీపీఎస్సీ ఓటీఆర్ సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు చేస్తుంది. దాంతోపాటు బడ్జెట్ సమావేశాలు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో దాంట్లో చర్చించి మరి కొత్త నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండరా లేకపోతే నోటిఫికేషన్ ఇస్తారా అన్న దానిపైన ఒక క్లియర్ కట్గా చెప్పే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటుగా మనకు ఏదైతే సిలబస్ కమిటీ అదేవిధంగా ఖాళీల కమిటీ సంబంధించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో సో అప్పటి వరకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా జూన్ తర్వాత ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నదో అప్పుడు నుంచి ప్రకటించే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో గ్రూప్ 1 నోటిఫికేషన్స్ దాదాపుగా 200 నుంచి 300 పోస్టులు కూడా చూడవచ్చు. గ్రూప్ 2 నోటిఫికేషన్స్ దాదాపుగా 800 నుంచి 1000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. ఎందుకంటే గతంలోనే గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 780 పోస్టుల నుంచి 800 పోస్టులు అయితే గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్గా ఎన్ని వచ్చే అవకాశం ఉన్నది అంటే దాదాపుగా 5,000 నుంచి 7,000 వరకు కూడా ఎక్స్పెక్టెడ్గా చేయవచ్చు. ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు దాదాపుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దీనిపైన ప్రభుత్వం దాదాపు కూడా 8,000 వరకు కూడా పోస్టులు ఇవ్వడం జరిగింది గ్రూప్ 4లో. సో ఈ నేపథ్యంలో మరి ఖచ్చితంగా మరి గ్రూప్ 3, గ్రూప్ 4లో మాత్రం ఈసారి మాత్రం భారీగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 2022 తర్వాత మరి నోటిఫికేషన్స్ లేనందున అదేవిధంగా 4 ఇయర్స్ గ్యాప్తో ఉన్నందువలన ఇక్కడ భారీ సంఖ్యగా ఇక్కడ ఖాళీలు ఉండవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి కూడా చెప్తున్నారు. వాస్తవానికి జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ దాదాపు కూడా ఇక్కడ 5 నుంచి 6,000 మధ్య ఖాళీలు ఉండే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మిత్రులకు నేను చెప్పేది ఏంటి అంటే మీ ప్రిపరేషన్ను ఖచ్చితంగా కంటిన్యూ చేసుకోవడం చాలా బెటర్. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మీకు సమయం ఉండవచ్చు బహుశా. సో కాబట్టి మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అనేది ఉండబోతున్నాయి. సో ఇది మనకు ఓవరాల్గా గ్రూప్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే, తర్వాత మిగతా సంబంధించినటువంటి పవర్ సెక్టర్. వాస్తవానికి ఎఫ్బిఓ లాంటి ఉద్యోగాలు కూడా ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదించిందే అండి. దాదాపుగా 1,500 పైగా పోస్టులతో ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెడీగా ఉన్నది. దాంతోపాటు మిగతా డిఎల్ సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీ లెక్చరర్లతో పాటు మిగతా సంబంధించినటువంటి లైబ్రరీన్ సైన్స్ లాంటి ఉద్యోగాలు, అదేవిధంగా డైట్ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించినటువంటి ఇలాంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే మరి ఈ నోటిఫికేషన్స్ అనేది మరి ఆర్థిక శాఖ కూడా పోస్టులతో ఆమోదించింది. దాదాపుగా 544 పోస్టులతో కూడా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్స్ 100% వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా తెలంగాణలో వన్స్ ఒకసారి ఈ యొక్క నోటిఫికేషన్స్ స్టార్ట్ చేసుకున్నట్లయితే అది మనకు టైం అనేది చాలా క్రూషియల్, ఇంపార్టెంట్. కాబట్టి చాలా తక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి దాంట్లో మీరు రివిజన్స్ మరి టెస్ట్ సిరీస్ అనేసి సో ఇట్లా మీరు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు చాలా టైం అనేది దొరకపోవచ్చు. సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.